సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మహానుభావుడు ఉండాలి కానీ ఎంత పోరాటం చేసినా అది గాల్లోనే కలిసిపోతుంది. ఇచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొన్ని కోరికలు తీర్చారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అనేది ఒక ప్రత్యేకత. ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ. సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక మద్దతు ఇచ్చి సమైకాంధ్రానే ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్య వేదిక. అది ఎవరు మర్చిపోరాదు. సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు, మేమే రాయలసీమ హక్కుల ఐక్య వేదికే సమైకాంధ్రాన్ని తీసుకొని వచ్చాం. చాలా మంది రాయలసీమ ప్రాంతం సపరేట్ కావాలని కోరవచ్చు, సపరేట్ కావాలని డిమాండ్లు చేసిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ఎప్పుడు మీరు చూసే ఉంటారు, ఎప్పుడు డిమాండ్ చేస్తాం. కానీ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఎప్పుడు రాయలసీమ హక్కుల కోసమే పోరాటం. తెలంగాణ కన్నా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది కదా అని అలా మేము అడిగామే. కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్లు ఎప్పుడు 100% మా హక్కుల కోసమే పోరాటం. అందులో భాగంగా కొంతమంది అనొచ్చు, మీరు పదవిలో ఉన్నప్పుడు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు. రాయలసీమ హక్కులు పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం. మేము హక్కుల కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది. పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చేతనైనంత ముఖ్యమంత్రిని వారిని ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసాం, చాలా చేసాం. ఒక కర్నూలు జిల్లాలో చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేదానికి కానీ, బీజేపీ తరఫున రాయలసీమ డిమాండ్ ఒకటి, రాయలసీమ హక్కుల డిమాండ్ ఒకటి తెర మీద తీసుకుని వచ్చాం. సో ఎన్నో కార్యక్రమాలు మనం చేయటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకొచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందు ఎలక్షన్స్ అయిపోయేదే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్ ప్రభుత్వం మాయ మీకు తెలిసిందే. హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము, మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు విషయము, హైకోర్టు మా ప్రభుత్వ ప్రతిపాదనే లేదు అని చెప్పేస్తారు సుప్రీంకోర్టులో. ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా, ఏది రాలేకుండా పోయింది. హైకోర్టు బెంచ్ పోయింది, హైకోర్టు అనేది మాయగా నిలబడిపోయింది. నేను వారిని క్రిటిసైజ్ చేయటం లేదు ఎవరిని, కానీ రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు, దాన్ని తీసుకోండాయా అని చాలా మందికి నేను చెప్పాను. నేను అడ్వకేట్లకు వాళ్ళు ఏమంటే మీరు హైకోర్టు వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారని. ఇంకా నేనేం మాట్లాడతాను సార్, హైకోర్టే వాళ్ళు ముందు హైకోర్టు బెంచ్ తీసుకుని మళ్ళీ హైకోర్టు తీసుకోవచ్చు కావాలంటే, హైకోర్టు బెంచే రాకపోతే నీకు హైకోర్టు ఏమి ఇస్తారు వీళ్ళు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అమరావతిని ఒక కొత్త క్యాపిటల్ని అన్ని అంగులతో ముందుకు పోతున్నాడు, దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి, అక్కడ మేము బెంచ్ ఇస్తామని చెప్పటము. తదనుగుణంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ క్యాబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నది. అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకురమ్మన్నారు. ఇక మోదీ గారు అయితే చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమ అంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు పోతున్నారు. సో దీనిలో భాగంగా కొన్ని రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడ ఉండేవి, అవి రాయలసీమ ప్రాంతంలో ఉండేవి తరలిస్తున్నారు కర్నూలు జిల్లాలో అని ఒక రూమర్స్ రావటం, అదేదో ప్రతిపాదనలు కొన్ని అఫీషియల్స్ పాత అజెండా పట్టుకుని పోవటం, చంద్రబాబు నాయుడు దృష్టికి భరత్ తీసుకుపోవటం, హైకోర్టు బెంచ్ మంత్రి అయ్యేదే ఫస్ట్ డిమాండ్ చేసింది మాకు హైకోర్టు బెంచ్ ఇవ్వండి, మాకు కొన్ని కార్యాలయాలు ఇలాగే ఉంచండి అని చెప్పటం, భరత్ ముందుకు పోవటం, భరత్ మన ప్రాంత హక్కుల్ని ముందుకు తీసుకుపోవటంలో నా కుమారుడు భరత్ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే అన్నీ చూశాడు, నేను పెడుతున్న మీటింగ్లు, మాతో సహచరులు ఉన్న మీటింగ్లు అన్నీ చూశారు. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మన ప్రాంతం నడుస్తున్నది. ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ బాధలు ఉన్నాయి.
సో దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎక్కడన్నా మేము ఢిల్లీలో పోని లేకపోతే ఫారిన్లో పోని ఎక్కడ పోని చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి మాకు నమ్మకము. అలాగే పరిశ్రమలు ఉన్నాయి అంటే అగ్రికల్చర్లో విప్లవం వస్తుంది, అన్ని అగ్రికల్చర్లో విప్లవం వస్తుంది, అన్ని డెవలప్మెంట్ ఒక ఒక రొటేషన్లో ముందుకు వెళ్ళిపోతాయి. అది చాలామంది అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే అర్థమైనంత లాభాలు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ ఉండే వనరులు దేశంలో ఎక్కడా లేవు, ఏ టు జెడ్ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే అన్ని రకాల మైన్స్ ఉన్నాయి, గోల్డ్ దొరుకుతుంది, డైమండ్లు దొరుకుతాయి, మైన్స్ ఉన్నాయి, ఆటం బాంబు చేసే మందులు అన్నీ ఉన్నాయి ఈ ప్రాంతంలో. రాయలసీమ ప్రాంతంలో సముద్రం ఉన్నది మనకు. రాయలసీమ టచ్ అవుతూ అంటే ఆల్మోస్ట్ టచ్ అవుతూ చిత్తూరు జిల్లాలో బార్డర్లో నుంచి సముద్రము పూర్తి స్టేట్ అంతా. ఇంత సముద్రం ఉండే ప్రాంతం ఏ రాష్ట్రానికి అంత ఉండకపోవచ్చు, అంత సముద్రం ఏరియా మనకు ఉన్నది. అన్ని పోర్ట్లు, చాలా పోర్ట్లు వస్తున్నాయి. చీపెస్ట్ రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందంటే నదుల ద్వారా పోయినా సముద్రాల పోయిన ట్రాన్స్పోర్టేషన్ చీపెస్ట్. సో అది మనకు లభ్యంగా ఉంది. మరి అలాగే సముద్రం ఉంటే ఎన్నో వనరులు మనకు పనికి వస్తాయి. ఈ రెండు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ మాదిరి కనపడచ్చు, డెవలప్మెంట్ కానీ ఇది కానీ. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసి పెట్టి పోయిండే ఇది ముందుకు పోతా ఉంది. కానీ ఫ్యూచర్లో వాళ్ళకి సముద్రం లేదు తెలంగాణకు, వారుకుంటే అగ్రికల్చర్లు వాళ్ళకన్నా మన ప్రాంతంలో అగ్రికల్చర్ ఎక్కువ ఉన్నది, వాళ్ళకుంటే ఎక్కువ ఉండే వనరులు మనకు మైన్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. మనం చరిత్రలో లేని విధంగా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అవుతుందని తెలియజేస్తున్నాను.